Praise the Lord. We wanted to meditate upon the word of God this evening. దేవునికి స్తోత్రములు. మరి ఈ సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. Many times we get healed or God does something for us and we forget about it. చాలాసార్లు మనము స్వస్థత పడతాము, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి మనం ఆ యొక్క విషయాలు మర్చిపోతూ ఉంటాము. Every one of you need prayers and you ask for prayer, and when you pray, God answers your prayers. చాలాసార్లు చాలామందికి ప్రార్థన అవసరతలు ఉంటాయి, అలాగే ప్రార్థిస్తాము. దాని ప్రకారంగా దేవుడు కూడా తన యొక్క మరి బిడ్డలు చేసిన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. Many times when you are in troubles, problems and sickness, we pray and God answers your prayer and you immediately forget about it. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మరి శోధనలో ఉన్నప్పుడు, మరి వెంటనే మరి దాని కొరకు ప్రార్థన చేస్తాము. వెంటనే దేవుడు కూడా ఒక్కొక్కసారి దానికి జవాబిచ్చి ఆ యొక్క సమస్యలన్నిటి కూడా దేవుడు పరిష్కరిస్తూ ఉంటాడు. But God wants you to be grateful to Him, and also God wants you to be a witness to many people. కానీ దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే మనందరం కూడా మరి ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, మరి ఆయనకు సాక్షులముగా మనందరం కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. In the Bible we read about a man who was possessed by so many demons in his life. మరి ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎన్నో దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. And when Jesus rebuked the demons and he was healed and he became a normal man. యేసు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న యొక్క దయ్యములను ఎప్పుడైతే గద్దించినాడో ఆ దయ్యములన్నీ కూడా అతనిలో నుంచి వెళ్ళిపోయి అతడు ఒక మామూలు సాధారణమైన వ్యక్తిగా అవటం మనం చూస్తూ ఉంటున్నాము. In the Bible we see in Mark chapter 5 about this man who was demon possessed. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త మరి 5వ అధ్యాయములో మనం గమనించవచ్చు. ఈ యొక్క దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని మనము స్పష్టంగా చూడవచ్చు. And when Jesus came to him, these demons were asking, "What do you want with me, Jesus, Son of the Most High God? Swear to God that you won't torture me." యేసు ఎప్పుడైతే ఆ యొక్క గ్రామానికి వచ్చి మరి ఆ యొక్క దెయ్యములు పట్టిన వ్యక్తితో మరి వచ్చి చూసి ఉన్నాడో వెంటనే ఆ దెయ్యములన్నీ కూడా యేసుని విధంగా ప్రశ్నిస్తున్నాయి. ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మరి మాతో మీకేం పని, మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలని చెప్పేసి ఆ దెయ్యములన్నీ కూడా యేసుని ప్రశ్నిస్తూ ఉన్నాయి. Jesus didn't care about the demon. యేసు ఎంత మాత్రం కూడా ఆ యొక్క సైతాన్లు ఆ దెయ్యములను బట్టి వాటిని ఎంత లెక్క చేయలేదు. Jesus was caring about the person. యేసు కేవలం అక్కడున్న ఒక వ్యక్తిని ఆయన బట్టే మరి అతన్ని మరి పట్టించుకోవడానికి అక్కడికి వచ్చినాడు. Jesus wanted to set that man free from the demonization of him. ఏదైతే దయ్యములు ఆ యొక్క వ్యక్తిని పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి ఆ వ్యక్తిని విడిపించి మరి అతన్ని స్వతంత్రుని చేయడానికి యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చి ఉన్నారు. Jesus command the evil spirit come out of this man. యేసు గద్దించినాడు. ఈ యొక్క శరీరంలో నుంచి, ఈ యొక్క వ్యక్తిలో నుంచి సైతాను దయ్యములన్నీ కూడా యేసు నామములో బయటికి రావాలని చెప్పేసి ఆయన గద్దించి మరి వాటిని బయటికి తీసుకుని వచ్చాడు. The moment he rebuked, the demons came out of him and he came back to his senses. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని గద్దించినాడో దయ్యములన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి నుంచి మరి వీడి బయటకు వచ్చేసినట్లుగా చూస్తున్నాము. మరి వెంటనే ఆ యొక్క వ్యక్తి తన యొక్క గ్రహింపులోకి వచ్చినాడు. Before that he used to live in the cemeteries. అంతకుముందు చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి మరి సమాధుల్లో నివసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. And he was not able to be controlled by the chains or anything. మరి సంకెళ్ళతో కూడా మరి పట్టలేని బట్టి మరి అతన్ని అదుపులోనికి తీసుకురాలేనటువంటి పరిస్థితి అక్కడ ఆ ఊర్లో వారందరూ కూడా చూస్తూ వచ్చారు. He was hurting himself by rocks. అతడు తన యొక్క తాళ్లతో తనను తాను హింసించుకోవడం, కొట్టుకోవడం ఈ విధంగా చేస్తుండేవాడు. Nobody could do anything for him. ఎవరు కూడా అతను ఆపడానికి కూడా ఏది కూడా ప్రయత్నం చేయలేకపోయేవారు. But when Jesus came to him, the demons started running away and it's already gone from him and he became a man with proper senses. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినారో మరి దెయ్యములన్నిటిని కూడా యేసు ఆయన వెలగొచ్చి ఉన్నాడు. మరి ఆ క్షణం నుంచి ఆ యొక్క వ్యక్తి మరి స్వాతంత్రుడై మరి దెయ్యముల యొక్క మరి పీడ నుంచి విముక్తుడై మరి ఒక మంచి సాధారణమైన వ్యక్తిగా అతడు మారినట్లుగా మనం చూస్తున్నాము. When he became free, he wanted to
go with Jesus. ఎప్పుడైతే తను మరి ఆ విధంగా విడుదల పొందుకున్నాడో ఆ క్షణం నుంచి మరి అతడు యేసుక్రీస్తుతో పాటు ఆయన వెంబడించాలని ఆశపడుతూ ఉన్నాడు. Let's read from Mark chapter 5 verse 18, 19 and 20. మార్కు సువార్త 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ఒకసారి చూద్దాము. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన నుండి మిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవనీయక, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. We can see a gratefulness in this man because he became free and he became healed completely. He wanted to go with Jesus. ఈ యొక్క వ్యక్తిలో మనము ఆ యొక్క కృతజ్ఞత భావం మనం గమనించగలము. అతడు స్వస్థత పొంది ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా దెయ్యం నుంచి అతడు విడిపింపబడి ఉన్నాడు కాబట్టి మరి యేసుతో మరి కృతజ్ఞతలు బద్దుడై ఆ విధంగా యేసుని వెంబడించాలని యేసుతో పాటే ఉండాలని చెప్పేసి అతడు ఆశ కలిగి ఉన్నాడు. He begged with Jesus. ఆయన యేసును మొరపెడుతున్నాడు, అడుగుతూ ఉన్నాడు. But Jesus did not let him inside the boat. కానీ యేసు ఆ యొక్క ధోనిలోకి అతన్ని ఎక్కించలేదు. But Jesus told him, go home to your family and tell them how much the Lord has done for you and how he has had mercy on you. కానీ యేసు అంటున్నాడు, నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారితో చెప్పు దేవుడు నీకు ఎటువంటి కార్యం చేస్తున్నాడో, దేవుడు నీ పట్ల ఎంత దయగలిగి ఉన్నాడో ఆ యొక్క విషయాలను నీ ఇంటి వారికి నువ్వు సాక్ష్యం ఇవ్వు అని చెప్పేసి ఆయన తిరిగి పంపిస్తున్నాడు. Many times people think that it is because of your life, because of the prayer that God is healing you or setting you free from your problems and troubles. చాలా సార్లు ప్రజలు అనుకుంటూ ఉంటారు, ఏదో నన్ను వచ్చో లేదంటే నేను చేసిన ప్రార్థనలు వచ్చో దేవుడు నన్ను స్వతంత్రునిగా చేశాడు, నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి ఈ విధమైన భ్రమలో ఉంటూ ఉంటారు. But here we can clearly see that Jesus is saying the Lord has done for you and how he has had mercy on you. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎటువంటి దయ నీ పట్ల కలిగి నిన్ను మరి ఆయన నిన్ను స్వతంత్రంగా చేసి నిన్ను విడిపించినాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. It is the mercy of God that brings you healing, peace and salvation in your life. ఇది కేవలము దేవుని యొక్క కనికరమును బట్టే నీ జీవితంలో స్వస్థత కానీ లేదా రక్షణ కానీ నీకు కలుగుతూ ఉన్నది. The next verse 20th is very important to read here. 20వ వచనం చదవడానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఇక్కడ. And here it says, so the man went away and began to tell in the Decapolis how much Jesus had done for him, and all the people were amazed. ఈ యొక్క వ్యక్తి తిరిగి తన యొక్క గ్రామంలోకి వెళ్ళి యేసు తనకు చేసిన కార్యములన్నిటిని కూడా మరి దెకపోలిలో ఆయన ప్రకటింపనారంభించాడు. మరి ఆ విధంగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడిరి. He became a testimony to many people. ఎంతో మందికి అతడు ఒక గొప్ప సాక్షిగా అతడు మారుతూ వచ్చాడు. And as he became a testimony, the people became amazed what has happened to him. ఎప్పుడైతే అతడు ఒక సాక్షిగా అక్కడ నిలబడి ఉన్నాడో అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యచకితులై ఉన్నారు. All the people in that area knew about him, what he was and what trouble he was going through. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి తెలుసు. ఈ యొక్క వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఎటువంటి దయ్యముల చేత పీడింపబడుతున్నాడు అని ఆ యొక్క విషయం అందరూ కూడా గ్రహించి ఉన్నారు. And now he is going back to the same village, same town and same city, saying that what the Lord Jesus has done for me, look at me, how he has set me free. అటువంటిది ఆ వ్యక్తి తిరిగి అదే గ్రామమునకు అదే మనుషుల యొద్దకు తన కుటుంబం దగ్గరకు వెళ్ళి మరి ఏ విధంగా యేసు తనను స్వస్థపరిచాడో, ఏ విధంగా తనను యేసు విడుదల చేస్తున్నాడో మరి ఆ విధంగా వారందరికీ కూడా సాక్ష్యం పలకటం మనం చూస్తున్నాము. Even in your own life also, many times miracles happen, healings happen and the salvation happens in your life and you just keep quiet about it. చాలా సార్లు మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం గొప్ప కార్యాలు చూస్తుంటాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీకు రక్షణ దయచేస్తుంటాడు, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తుంటారు. ఆయనను కూడా మీరు చాలాసార్లు ఎంతో మౌనముగా మరి నిల్చుండిపోతారు. But what Jesus wants you to do is, as an act of gratitude, you must go around and preach the word and you must become a testimony to many people. కానీ మన యేసు యొక్క ఆశ ఏంటంటే మరి ఆ విధంగా ఊరకుండి కూర్చుండక
తిరిగి నువ్వు వెళ్ళి దేవుడు నీ పట్ల చేసిన యొక్క గొప్ప కార్యమును కృతజ్ఞతాపూర్వకంగా ఇతరులకు ఎంతో మందికి సాక్ష్య రూపంలో నువ్వు పంచుకొని మరి ఆ విధంగా దేవుని యొక్క నామాన్ని మహింపరచాలని ఆయన ఆశయం ఉన్నది. In John chapter 6 verse 33 we read that Jesus is the bread of life. యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తుంటాము యేసే జీవాహారము అని. The bread of God is he who comes down from heaven and gives life to the world. లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. Jesus is a bread of life which gives life to each one of in this world. యేసుక్రీస్తు వారే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి జీవమునిచ్చు నిజ జీవాహారముగా ఉంటూ ఉన్నాడు. And when we have Jesus in our life, we have the life. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన జీవితంలో మనం కలిగి ఉంచామో మనకు జీవం ఉంటూ ఉన్నది. And again in John chapter 4 verse 14 we read that Jesus is the water of life. అలాగే మళ్ళీ తిరిగి యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తుంటాము ఆయన జీవ నది అయి ఉన్నాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నది. When you encounter Jesus, your hunger is satisfied. ఎప్పుడైతే నువ్వు యేసు కొరకు ఆశ కలిగి ఉంటావో నీ యొక్క ఆకలి దప్పులు తీరుతాయి. And also your thirst is quenched. అలాగే నీ యొక్క దాహము కూడా తీర్చబడుతూ ఉంటుంది. And if see every time, in other words, whatever that is needed in your life, whether you are hungry or thirsty, Jesus is able to provide that for you. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే నీ జీవితంలో నీకు అవసరమైనది ఏదైనా కూడా గమనించినట్లయితే నీ యొక్క ప్రతి అవసరత నీకు అది ఆహారం అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు ప్రతిదీ కూడా ఆయన జీవాహారంగా జీవజలముగా ఆయన నీకు కలిగి ఉంచి ఉన్నాడు. Even when you are in search of something, ఒకవేళ నువ్వు ఏదైనా ఎదుగుతూ వెదికే స్థితిలో ఉన్నప్పటికీ కూడా maybe you are searching for peace, healing, security or a job, లేదా నువ్వు సమాధానం కొరకు లేదా స్వస్థత కొరకు లేదా భద్రత కొరకు లేదా ఉద్యోగం కొరకు నువ్వు ఒకవేళ వెతుకులాట చేస్తూ ఉన్నట్లయితే the day you encounter Christ you will receive answers and your problems will be solved. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నీ జీవితంలో కనుగొంటావో ఆ రోజునే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారము లభిస్తూ ఉంటున్నది. Everything that this world can give you, ఈ లోకము ఇచ్చే ప్రతిదీ కూడా many times people come for prayer for healing in their lives, చాలా సార్లు ప్రజలు ప్రార్థనకి ఎందుకు వస్తుంటారంటే వారి జీవితంలో స్వస్థత కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు. but some others may think that okay, I can go to a doctor and I can get treated and I get healed. There is no issue with that. What's the big deal? కొంతమంది అయితే ఇదిగో నేను స్వస్థత పడాలంటే నేను ఏదో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ తీసుకుని మరి ఆ విధంగా నేను స్వస్థత పొందగలనని చెప్పేసి ఆ విధమైన మరి ధోరణిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఆ విధంగా వెళ్తూ ఉంటారు. Some people pray to Jesus for financial problems and that they get the financial problem solved. కొంతమంది అయితే మరి వారి యొక్క ఆర్థిక సమస్యలను బట్టి యేసుకు ప్రార్థించి వారి యొక్క ఆర్థిక మరి సమస్యలను మరి యేసు యొద్ద పరిష్కరించి చేసుకుంటారు. And people think that what is the big deal in that? I hard work and I do big business and I get lots of money. What's the big deal about solving the financial problems? జనులు అనుకుంటూ ఉంటారు ఇందులో పెద్ద విషయం ఏముంది, నేను కష్టపడి పని చేశాను మరి ఆ విధంగా నాకు తగిన లాభం నాకు కలిగి ఉన్నదని చెప్పేసి ఆ విధంగా ఇందులో పెద్ద గొప్ప విషయం దేవుడు చేసింది ఏం లేదని చెప్పేసి వారు పక్కకు తోసేస్తుంటారు. Some people pray for job and they get a job. కొంతమంది అయితే ఉద్యోగం కోసం ప్రార్థిస్తుంటారు ఆ విధంగా ఉద్యోగం కూడా వస్తుంది ఒక్కోసారి. And others who hear about, they will think that what's the big deal in that? I study well and I work hard and then I excel in my interview and I get a good job. వాళ్ళు అనుకుంటుంటారు ఇందులో పెద్ద విషయం ఏముంది, నేను మంచిగా చదివాను కష్టపడ్డాను మరి ఆ విధంగా మరి ఇంటర్వ్యూ బాగా చేశాను అలాగే నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటారు. Many of these things people can achieve by themselves. చాలా సార్లు ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ప్రజలు వాళ్ళందరికి వాళ్ళే వాళ్ళు చేసుకోగలుగుతారు. But one thing that he cannot achieve in his life of his own is the salvation of his soul. కానీ తాను పొందుకోలేనటువంటి ఒక్కనొక విషయం ఉన్నది, అదేంటంటే అది దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క రక్షణను వారు పొందుకోలేరు. And the Bible says that there is no salvation in anyone but only in Christ Jesus. బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తున్నది ఎవరి ద్వారాను రక్షణ దొరకదు కానీ యేసుక్రీస్తు ద్వారానే నీకు రక్షణ కలుగును అని చెప్తుంది.
The only person that you can give you salvation of your soul is Jesus Christ in this world. నీ ఆత్మకు రక్షణనిచ్చే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. Nobody else can give you salvation of your soul, and nobody else can guarantee the salvation of your soul. ఎవరు కూడా నీ యొక్క ఆత్మకు రక్షణ ఇవ్వలేరు. అలాగే నీ యొక్క ఆత్మకు ఖచ్చితంగా దానికి గ్యారెంటీ ఇచ్చే వ్యక్తి ఎవరు కూడా లేరు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఈ యొక్క ఆత్మకు రక్షణ ఇవ్వగలడు. The moment you accept Jesus as your personal savior, you become a born again person, and your salvation is 100% guarantee. ఏ క్షణమునైతే నువ్వు తిరిగి జన్మిస్తున్నావో ఆ క్షణమునే మరి యేసుక్రీస్తులో మరి నీకు ఆ యొక్క రక్షణ మరి ఆ యొక్క దేవుని యొక్క కాపుదల నీకు నిశ్చయంగా కలుగుతూ ఉన్నది. You don't have to run after people for salvation. ఏదో రక్షణ కొరకు మనుషుల వెంబడి నువ్వు పరిగెడాల్సిన అవసరం లేదు. You don't have to go to places to get salvation. లేదా స్థలము వెంబడి స్థలము మరి ఎన్నో ప్రాంతాలకు నువ్వు వెళ్ళి సంచరించి నీ యొక్క రక్షణ కొనుగోవాల్సిన అవసరం లేదు. You don't have to torture yourself for getting the salvation. లేదా నిన్ను నువ్వు హింసించుకుని నీ జీవితంలో నీ జీవితానికి రక్షణ కావాలని చెప్పేసి నిన్ను నువ్వు హింసించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. Just an acceptance from within you, starting believing in Jesus Christ and accepting Him, and also speaking out and confessing out with your mouth. That is the only thing that you need to do to receive the salvation of your soul. కేవలము నీ యొక్క అంగీకారం మాత్రమే నీ జీవితంలో యేసుక్రీస్తు నా యొక్క సొంత రక్షకుడు నా దేవుడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అంగీకరించి నీ నోటితో దాన్ని ఒప్పుకొని మరి ఆయన సన్నిధిలో అటువంటి తీర్మానం తీసుకుంటున్నావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో నీకు రక్షణ దొరుకుతూ ఉన్నది. When this happens to you, the peace, joy and happiness and security in your life comes to you. ఎప్పుడైతే ఈ యొక్క విషయం ఈ కార్యం నీ జీవితంలో జరుగుతున్నదో అప్పుడు మాత్రమే నీ జీవితంలో సమాధానము రక్షణ ఆనందము మరి సంతోషము నీకు కలుగుతూ ఉంటున్నాయి. The peace that nobody else can give you will become part of your life. ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప సమాధానము నీ జీవితంలో ఒక భాగం అవుతూ ఉంటుంది. And such a man immediately become a witness for Christ. అటువంటి వ్యక్తి వెనువెంటనే యేసుక్రీస్తుకు ఒక గొప్ప సాక్షిగా మారతాడు. This is what has happened to most of us. చాలా మంది మన జీవితాల్లో ఇదే దేవుని యొక్క కార్యం ఈ విధంగా జరుగుతున్నది. We are turned on with love to our master Jesus Christ. మన యొక్క నాయకుడైన యేసుక్రీస్తు తట్టు మనందరం కూడా ప్రేమతో ఆయన తట్టు తిరుగుతూ ఆయన వెంబడి వెళ్తూ ఉంటున్నాము. To take the gospel to the ends of the earth. ఈ యొక్క సర్వ ప్రపంచానికి కూడా దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్తూ ఉంటున్నాము ఈ ప్రేమగా. We are turned on by his example. ఆయన మనకు చూపించిన యొక్క సాదృశ్యంను బట్టి మరి ఆ విధంగా ఆయన వెంబడిస్తూ ఉంటున్నాము. In Luke chapter 19 verse 10, our master says like this. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మన యొక్క నాయకుడు ఈ విధంగా అంటున్నాడు. The Son of Man is come to seek and to save that which was lost. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. Jesus has come into this world to save the lost sinners, and he is guaranteeing the salvation of your soul. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినది కేవలము నశించిన ఆ యొక్క పాపులను వెతికి రక్షించి వారికి రక్షణను నిశ్చయంగా దయచేయటకు ఈ లోకమునకు వచ్చినాడు. And once you receive the salvation in Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తులో ఆ యొక్క రక్షణను పొందుకుంటూ ఉన్నావో you also become in the same mission. నీవు కూడా అదే మరి మిషన్ లోకి ఒక భాగస్థుడిగా నీవు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. In John chapter 20 verse 21, Jesus says like this. యోహాను సువార్త 20:21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ విధంగా అంటూ ఉన్నారు. As my Father has sent me, even so I send you. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని చెప్తున్నాడు. In other words, you have been sent as a witness into the world. ఇంకొక విధంగా చూసినట్లయితే ఈ లోకంలోనికి నువ్వు ఒక సాక్షిగా నువ్వు పంపబడి ఉన్నావు. You are sent as a witness of resurrected Jesus. పునరుద్ధానుడైన యేసును సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు నీవు ఒక గొప్ప సాక్షిగా పంపబడి ఉన్నావు. Therefore, always you should have your feet fitted with the readiness of the gospel. కాబట్టి నిరంతరం కూడా నీ యొక్క పాదమును మరి సిద్ధపాటు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి మరి దేవుని యొక్క సువార్తను వ్యాపింపచేయుటకు. No other thing can give you greater joy than leading
more people into the salvation of Jesus Christ. రక్షణలోనికి ఎంతో మంది జనులను నడిపించేటటువంటి దానిలో ఉండే ఆనందము మరి ఎక్కడ కూడా ఎందులోనూ కూడా నువ్వు పొందుకోలేవు. Most of the people in this world ran after the salvation of their souls. చాలా మంది ఈ లోకంలో వారి యొక్క జీవిత రక్షణ కొరకు ఎంతో మంది వెతుకుతూ పరిగెడుతూ ఉంటారు. Even though they have all the riches in this earth, ఈ లోకంలో వారికి కావాల్సినటువంటి సమస్త ధనము ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా they cannot find the salvation of their souls. వాళ్ళ యొక్క ఆత్మలకు వారు ఎంత మాత్రం కూడా రక్షణను పొందుకోలేరు. They go to the places after places, pilgrimage after pilgrimage. They goes to many people for the salvation of their souls, but they don't get the salvation of their souls in any place. స్థలం వెంబడి స్థలము, తీర్థయాత్రలకు వెంబడి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు అలా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వారి యొక్క ఆత్మల రక్షణ కొరకు ఏదో పుణ్యం పొందుకోవాలని చెప్పేసి వెతుకుతారే తప్పితే కానీ వారికి ఎంత మాత్రం కూడా వారి యొక్క ఆత్మలకు రక్షణ అనేది వారికి దొరకదు. As a follower of Christ, you can become a witness for Christ and go and tell those people who are real seekers of the salvation, there is salvation for you ready at your doorstep. ఒక క్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తిగా నీవు మరి ఈ విధంగా రక్షణ కొరకైతే ఎవరైతే వెతుకుతూ మరి పరిగెడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు నీవు ఒక సాక్షిగా నిలబడి యేసు క్రీస్తులో మాత్రమే నిజమైన రక్షణ దొరుకుతుందని ఒక గొప్ప సాక్ష్యం నువ్వు వారికి చెప్పినట్లయితే వారి యొక్క ఆత్మను రక్షించే ఒక వ్యక్తిగా నీవు చేయబడుతూ ఉంటావు. That's what happened to the woman of Samaria after speaking with Jesus by the well. She ran to his village and said that I found the Messiah. మరి ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసుతో మాట్లాడి ఈ విధంగా యేసు యొద్ద నుంచి మరి ఆ యొక్క గొప్ప వాక్కును గొప్ప మరి కార్యమును ఆమె పొందుకున్నదో ఆమె వెంటనే తిరిగి తన యొక్క గ్రామం సమరయ గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నందరూ వారితో తన యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ నేను నిత్య జీవమును కనుగొన్నానని చెప్పేసి అందరికీ కూడా సాక్ష్యం పలుకుతూ ఉన్నది. In John chapter 4 verse 29 it says like this. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం విధంగా సెలవిస్తున్నది. And it says, come see a man who told me everything I ever did. Could this be the Christ? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పెను. She became a witness for Christ. ఆమె క్రీస్తుకు ఒక సాక్షిగా మారి ఉన్నది. And Nathanael also met Jesus and said, this must be the king of Israel. అలాగే ఇంతకు ముందు చూసిన నతానియేలును కూడా చూసినట్లయితే అతడు కూడా ఈ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడు, ఈ యొక్క వ్యక్తి నిజముగా ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉంటున్నాడు అని చెప్తున్నాడు. Andrew has to hurry to his brother and say, Simon Peter, I have found the Christ. By meeting Christ, they all found answers to their questions and solutions to their problems. అలాగే ఆంద్రేయ కూడా తన యొక్క సహోదరుడైన మరి సీమోను పేతురు వద్దకు పరిగెడుతూ వెళ్ళి, ఇదిగో పేతురు, నేను నా యొక్క జీవితంలో నా యొక్క ప్రశ్నలకు మరి ఈ విధంగా నేను సమాధానం కలిగి ఉన్నాను, మరి మెస్సయ్యను యేసయ్యను నేను కనుగొని ఉన్నానని చెప్పేసి సాక్ష్యం పలుకుతున్నాడు. And immediately they all began spreading the gospel. మరి వెంటనే వారందరూ కూడా మరి ఈ విధంగా సువార్తను మరి ప్రకటించడము, వ్యాపింప చేయడము వారు ప్రారంభించినారు. If you are already a witness, keep it up. ఒకవేళ నువ్వు నిజంగా ఇంతకు ముందే ఇంకా సాక్షిగా ఉంటున్నట్లయితే దానిని నిలబెట్టుకో. If you are not doing it, I want you to start doing from now onwards. ఒకవేళ ఇంతకు ముందు నువ్వు చేయలేకపోతున్నట్లయితే ఇప్పటి నుంచి అయినా సరే దాన్ని ప్రారంభించమని కోరుతూ ఉన్నాను. Many people around you are thirsty and hungry. నీ చుట్టూ ఎంతో మంది వ్యక్తులు వారి దాహం కలిగి, దప్పిక కలిగి, ఆకలి కలిగి ఉన్నారు. They are in desperately need. వారు చాలా అత్యవసరమైన ఆశతో, అవసరతతో వారు ఉన్నారు. They all need to be told that there is only one answer to their problem, and that is Jesus Christ. వాళ్ళందరికీ కూడా చెప్పవలసినది ఒకటే, నీ యొక్క ప్రతి సమస్యకు, నీ యొక్క ప్రతి ఒక్క మరి శోధనకు ఒకటే సమాధానం, ఒకటే పరిష్కారం, అది యేసుక్రీస్తు అని చెప్పాలి. And if you wanted to become a testimony for Jesus, I want you to pray with me. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు సాక్షిగా నువ్వు మారాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్లయితే ఈ క్షణమే నాతో కలిసి ప్రార్థించు. Father God, we are so thankful to you that you have sent your son Jesus Christ into this world. తండ్రి అయిన దేవా, మీకెంతో మేము వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రియమైన యేసుక్రీస్తుని మా కొరకు ఈ లోకంలోకి పంపించినందుకు. Jesus has become a savior for many people in this world. ఈ లోకంలో ఎంతో మంది ప్రజల యొక్క రక్షణ
రక్షణను మరి తెచ్చే రక్షకుడుగా మరి యేసుక్రీస్తు మా కొరకు వచ్చినాడు. And salvation is only in Jesus. మరి రక్షణ కేవలం యేసుక్రీస్తులో మాత్రమే మేము పొందుకోగలుగుతున్నాము. And I pray that everyone who wanted to become a witness for Jesus, I pray that Lord, let them have salvation in Jesus, and also let them be able to carry this salvation to many other people around them. మరి ఎవరైతే యేసుక్రీస్తుల యొక్క రక్షణను పొందుకొని మరి ఇతరులకు రక్షణ మరి కలిగించే వ్యక్తులుగా, రక్షణను మరి చూపించే వ్యక్తులుగా ఉండాలని వచ్చిన వారందరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే వారికి తోడుగా ఉండి మరి ఇతరులకు మార్గమును చూపించే యొక్క వ్యక్తులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాము. By meeting Jesus, I pray that let them see the answers for all their questions and solutions for all their problems. మరి యేసును కనుగొని వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు మరి ప్రతి ఒక్క శోధనకు మరి పరిష్కారమును, జవాబును మరి యేసు ద్వారా వారు పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We would like to hear from you if God has touched you and if you have become a witness, if you are receiving the healing or joy or peace in your life, we would like to hear from you. మీ వద్ద నుంచి మేము వినాలనుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని ముట్టినట్లయితే, తాకినట్లయితే, ఈ యొక్క వాక్కు ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ జీవితంలో కలిగిన యొక్క గొప్ప కార్యములను, సాక్ష్యములను మాతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాము. Write to us and be in touch with us. మాకు రాయండి, మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. మన సంఘంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన, అలాగే ఉదయం 11:30 గంటలకు తెలుగు ఆరాధన జరుగుతున్నది. తప్పక విచ్చేయండి. జీవం కలిగిన దేవుడిని ఆరాధించుటలో ఆ శక్తిని అనుభవించండి. థ్యాంక్ యూ.